టార్గెట్ ఏ స్థాయిలో ఉంది? ఎందుకంటే టార్గెట్ని ముందరే ఊహించినట్టున్నారు. ఖమేనీ తన కంప్లీట్గా సెక్యూరిటీ బాధ్యతలను అంతా కూడా సీనియర్ అఫీషియల్ అలీ లరీజానీకి అప్పగించేశారంటే ఖమేనీ టార్గెట్ అయ్యారనే విషయం ఆయన గుర్తించారు. ఒకవేళ కాస్త పరిస్థితి అటు ఇటు అయినా సరే ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ అలీ లరీజానీ ఆయన రెడీగా ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ మీద స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, మావిడి గిరిధర్ గారు, అలాగే జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పేకెట్ ప్రసాద్ గారు కూడా. అండ్ మనం మాట్లాడుతుండగానే ఇజ్రాయెల్ నుంచి మరిన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి. అక్కడ అదే ఆ నగరంలో ఉన్న మిత్రుల నుంచి మరిన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి. బాంబుల మొత్తంతో దద్దరిల్లుతోంది. మొత్తానికి ఇరాన్ అటాక్స్ మొదలెట్టింది, కౌంటర్ అటాక్స్ ఇజ్రాయెల్ మీద కూడా. వీళ్ళందరూ బంకర్లలోకి వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా ఈ పిక్చర్ ఎలా ఉండబోతోంది ఇవాళ మొదలైన యుద్ధం, దీనికి సంబంధించి మాట్లాడదాం. టు స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు. సో యుద్ధ వాతావరణం ఉదయానికే మేఘాలు కమ్మేశాయి. ఇప్పుడు ఆ మేఘాలు మరి తుపాకుల్ని వర్షిస్తున్నాయి కిందకి, మొత్తం ఇరాన్ మీదకి. ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ బెహ్రాన్లో ఉన్న యుఎస్ బేస్ మీద అటాక్ చేసినట్టు సమాచారం. మనం చూస్తున్నాం విజువల్స్లో గిరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఆ నౌక ఇజ్రాయెల్ జలాల్లో ఎంటర్ అయిన తర్వాత దూసుకుపోతున్న వ్యవహారం ఎలా ఉండబోతోంది? ఇరాన్ని ఈసారి ఖచ్చితంగా టార్గెట్ చేసి తీరుతుందా, ఏదో పెరిఫెరల్ అటాక్స్ భయపెట్టడం కోసమే చేస్తుందా ఇదంతా? ఈసారి మాత్రం మొత్తం రెజ్యూమ్ చేంజ్ అయ్యేంత వరకు ఈ అటాక్స్ కొనసాగుతాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది చాలా దాదాపు ఒక నెల నుంచి ప్రిపరేషన్స్ మొదలు పెట్టారు. అలాగే అర్జెంటుగా మన నరేంద్ర మోడీ గారిని కూడా అక్కడ ఇజ్రాయెల్ పిలవడం, 26th 27th వరకు, 25th 26th అక్కడ ఉండడం, తర్వాత 27th ఒక రోజు ఖాళీ తీసుకుని 28th అటాక్ చేయడం, ఇది ముందర నుంచి అందరూ ఊహించింది. ఎందుకంటే జెనీవాలో టాక్స్ 27th జరగాల్సింది, అది ఫెయిల్యూర్ అయినాయి. ఫెయిల్యూర్ ఎక్కడ మెయిన్ క్లిష్టంగా వచ్చిందంటే ఇప్పుడు వరకు డెవలప్ చేసిన యురేనియం హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. అది ఇరాన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. తర్వాత రెండవది ఏంటంటే వాళ్ళకి విస్తున్న ఆంక్షలు ఇంకా లిఫ్ట్ చేయడానికి అమెరికా ఇంకా ఫుల్గా అగ్రీ కాలేదు. దానివల్ల ఏంటంటే ఈ కొంచెం ఊహించడం జరిగింది. అయితే అమెరికా నుంచి సైడ్ కూడా చాలా ఇన్పుట్స్ వచ్చినాయి. 48 గంటల క్రితం మొత్తం అమెరికన్ సిటిజన్స్ అందరినీ ఇజ్రాయెల్ ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. అదొకటి ఫస్ట్ ఇన్పుట్. తర్వాత హెవీ బాంబర్స్ ఏవైతే ఉంటాయో F-22 ర్యాప్టర్స్, ఇవేంటంటే హెవీ పేలోడ్ తీసుకెళ్తాయి, అంటే మొత్తం డ్యామేజ్ చేసుకుని అది తీసుకురావడం జరిగింది. తర్వాత జెరాల్డ్ ఫోర్ట్ని హైఫా పోర్ట్లో టాకింగ్ చేశారు. అది ఎందుకంటే ఒకవేళ ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వాడితే లాస్ట్ టైం ఐరన్ డోమ్ని దాటుకుని పెనెట్రేట్ చేయడం జరిగింది. దానికి ధీటుగా ఈసారి మిసైల్స్ని గాల్లోనే పేల్చేయడానికి వీలుగా జెరాల్డ్ ఫోర్ట్ మీద నుంచి కౌంటర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫైర్ చేయడానికి వీలుగా అక్కడ హైఫా పోర్ట్లో ఆల్రెడీ టాకింగ్ ఉంది. అలాగే హార్మోస్ స్ట్రైట్ లోపల ఉన్న చోట్ల బేస్లన్నీ ఖాళీ చేయడం కూడా జరిగింది. ఒక డిస్ట్రాయర్ని అక్కడి నుంచి తీసివేసి అక్కడ ఖాళీ చేయడం జరిగింది. ఇండికేషన్ సఫిషియెంట్ కనిపించినాయి. ఆ తర్వాత జెనీవా టాక్స్ ఫెయిల్ అవుతాయా పాస్ అవుతాయా అన్న దాని మీదే ఆధారపడి ఉందని అనుకున్నాం. అది ఫెయిల్ అవడంతో ఈ అటాక్స్ ఎక్స్పెక్టెడ్ అటాక్స్. అయితే ఇజ్రాయెల్ ఒక మాట ఉంది, ఇవన్నీ ప్రియంప్టివ్ అటాక్స్ కింద. ఇది ప్రియంప్టివ్ అటాక్స్ లేకపోతే ఖమేనీని అసాసినేట్ చేయడానికి వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి అతన్ని టార్గెట్ చేసుకుని ఈ అటాక్ చేశారు అన్నది మనం గమనించాల్సింది. ఆయన టైట్ సెక్యూరిటీలోకి వెళ్ళిపోయారు. బహుశా ఆయన తప్పించుకున్నట్టు మనం అనుకోవచ్చు. ఈసారికి నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది మనం వేచి చూడవచ్చు. చెప్పండి కల్నల్ పరమేశ్వర్ గారు. ఆయనైతే అలీ ఖమేనీ అయితే తనకు అన్నీ ఊహించారు ముందర. కాస్త అటు ఇటు అయినా సరే అలీ లరీజానీ విల్ టేక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ అనే పద్ధతిలో ఆయన ఒక ప్రకటన ఇచ్చినట్టుగా మనకి అక్కడి నుంచి వస్తున్న, అంటే ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఇన్పుట్స్ ఇవన్నీ కూడా.